సోమవారం మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాల జనగర్జన పేరుతో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చింది. ఇదే సభ వేదికగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పి ఈ రోజు కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం తీర్చుకోబోతున్నారు. అయితే 20 ఫామ్ హౌస్ నుంచి భారీ ర్యాలీగా వెళ్తున్నారు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు జీవన్ రెడ్డితో పాటుగా బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలుండే అవకాశం కూడా ఉంది. సాయంత్రం 4:30 సమయానికి జగిత్యాల్లో కేసీఆర్ ఎంట్రీ ఇస్తారు. జగిత్యాల బీఆర్ఎస్ ఆఫీసులో కేసీఆర్ కీలక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత 5:30 సమయంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారాయన. చాలా రోజుల తర్వాత సుమారుగా 7 ఏడాది అవుతోంది. గత ప్లీనరీ సమావేశాల్లో ప్రజల్లో అందుబాటులో ఉన్న కేసీఆర్ మళ్ళీ ఏడాది కాలానికి ఈరోజు జగిత్యాల్లో జనగర్జన సభ పేరిట ఆయన జనాల్లో రాబోతున్నారు. ఆయన వచ్చే ప్రసంగం పైన కూడా చాలా తీవ్రమైన ఆసక్తి రేపుతోంది. అయితే కేసీఆర్ ప్రసంగంలో కవిత ప్రస్తావన ఉంటుందా అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా కనబడుతోంది. అంటే ప్రభుత్వాన్ని ఎక్కుపెట్టడం, ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడడం ఇవన్నీ కామనే. కానీ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తీసుకొచ్చే అవకాశం లేదు. డైరెక్ట్గా ఆయన పేరు ప్రస్తావించడానికి కేసీఆర్ దాదాపుగా ఈ 2.5 ఏళ్ల కాలంగా ఎక్కడ కూడా ఉపయోగించిన దాఖలాలు. కాబట్టి కేసీఆర్ మళ్ళీ రేవంత్ రెడ్డి పేరెత్తుతారని మనం అనుకోలేం. కానీ మిగిలినటువంటి ప్రభుత్వ పథకాలపైన, ప్రభుత్వం యొక్క పనితీరు పైన, అన్నిటిపైన కూడా చాలా క్లియర్గా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. వీటితో పాటుగా కవిత పార్టీ ప్రస్తావన కూడా ఏమైనా తీసుకొస్తారనే చూడాలి. సో జీవన్ రెడ్డి రోజు పార్టీలో చేరబోతున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొంత పాలిటిక్స్ కొంత హీటెక్కాయని చెప్పాలి. ఒకవైపు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకి రేవంత్ రెడ్డి వెళ్తూ ఉంటే, ఇటు కేసీఆర్ గతంలో కరీంనగర్ పార్లమెంట్లో తెలంగాణ ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతుంటే కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. ఆయన ప్రత్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి, ఆ రోజున తన ప్రత్యర్థి జీవన్ రెడ్డి కేసీఆర్కి. సో కేసీఆర్ ఇప్పుడు ఆ ప్రత్యర్థి అండ్ ఆ రోజున పోటీ చేసినటువంటి కేసీఆర్ ఇద్దరు కూడా ఒకే పార్టీలో చేరుతుండడంతో, ఒకే పార్టీలో వాళ్ళు కొనసాగబోతుండడంతో కొంత ఇప్పుడు ఆ జిల్లా రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అని చెప్పాలి. సో ఇద్దరు కూడా చాలా సీనియర్ మోస్ట్ లీడర్స్, మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. అటు జీవన్ రెడ్డికి, కేసీఆర్ కూడా గతంలో ఆ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాలు ఏంటి, జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం ఏంటి, జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి రాజకీయ చతురత ఎలా ఉంటుందో ఆ జిల్లాలో అనే విషయం కూడా పూర్తిగా తెలిసిన వ్యక్తి. సో మరి జీవన్ రెడ్డి చేరబోతున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ రియాక్షన్స్ ఏంటి, అట్ ది సేమ్ టైం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి తెలుసుకుందాం. ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్, ఈరోజు జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం తీసుకోబోతున్న నేపథ్యంలో సభ పైన బీఆర్ఎస్ పార్టీ నేతల ఎక్స్పెక్టేషన్ ఏంటి, జీవన్ రెడ్డి చేరిక పైన కాంగ్రెస్ నేతల రియాక్షన్స్ ఏంటి? మనోజ్, దాదాపు సంవత్సర కాలం తర్వాత బీఆర్ఎస్ సుప్రీమో కేసీఆర్ జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగేటువంటి ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా ఆయన ప్రసంగించనున్నారు. జీవన్ రెడ్డి మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి తన యొక్క ముఖ్య అనుచరులతో కలిసి గత నెల 25వ తేదీన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన కొద్ది రోజులకే బీఆర్ఎస్ నేతలు తమ పార్టీకి రావాలని జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి ఇన్వైట్ చేసినటువంటి విషయం విదితమే. ఆ తర్వాత ఒక నెక్స్ట్ డేనే కేసీఆర్ ను కలవడం జరిగింది. తన యొక్క కాన్సెంట్ ఇవ్వడం జరిగింది, అంగీకారం తెలిపారు. ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నానని. ఆ తర్వాత చకచక పావులు కలిపారు బీఆర్ఎస్ నేతలు, గులాబీ శ్రేణులంతా కూడా. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక హైప్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా సీనియర్ మోస్ట్ లీడర్ అయినటువంటి జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు సైతం సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే తనను గురువుగా భావిస్తారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం. ఈ క్రమంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ నేతలు, సీనియర్ నేతలంతా కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ చేస్తున్నారు. ఒక